ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీరు వింటున్న జీవవాక్యం ద్వారా మీరు దేవుని వాక్యంను స్పష్టంగా ధ్యానించవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ రోజు దేవుని జీవవాక్యం యాకోబు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనము. ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. జేమ్స్ చాప్టర్ 2 verse 26. As the body without the spirit is dead, so faith without deeds is dead. ఇక్కడ యాకోబు విశ్వాసమునకును క్రియలకును మధ్య గల సంబంధమును వివరిస్తున్నాడు. రాహాబు ఎరికో పట్టణంలో నివసిస్తున్న పాపాత్మురాలైన స్త్రీ. ఎరికో పట్టణం దేవుని తీర్పు క్రింద ఉండెను. దేవాది దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి అద్భుతంగా వెలుపలికి రప్పించిన విధానమును వినిన రాహాబు ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడని ఆమె నమ్మింది. అంతేకాదు ఇశ్రాయేలు దేవుడు తనను తన కుటుంబమును రక్షించుటకు దయగలవాడనియు శక్తిమంతుడనియు రాహాబు నమ్మింది. తన హృదయమందు విశ్వసించింది. ఈ విశ్వాసము ఆమె చేసిన క్రియల ద్వారా బయలుపరచబడింది. దేవుని దూతలు ఎరికో పట్టణమునకు వచ్చినప్పుడు రాహాబు వారిని తన ఇంటిలోనికి చేర్చుకొని వారిని దాచి వారు తప్పించుకొని పోవునట్లుగా సహాయం చేసింది. ఈ రీతిగా చేయుట కొరకు ఆమె తన ప్రాణమునే పణముగా పెట్టింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విశ్వాస జీవితంలో అతడు ప్రకటించే విశ్వాసమునకును అతని క్రియలు ఏకీభవించినప్పుడు అతనిలో నిజమైన సజీవమైన విశ్వాసం లేదని రుజువవుతున్నది. అయితే రాహాబు తన విశ్వాసము ద్వారా తన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరిచింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నీ విశ్వాసము నీ క్రియలు రెండూ కూడా చురుకుగా పనిచేయాలి. మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండక నీ విశ్వాసము నీ క్రియలు సృష్టికర్త అయిన యేసయ్యను మహిమపరచాలి. సో మై డియర్ ఫ్రెండ్, బీ ఫెయిత్ అండ్ కన్సిడర్ బై గాడ్ యాజ్ ఎ రైచియస్ పర్సన్ బై వర్క్స్. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, ఈ రోజు మాకిచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మా విశ్వాసము మా క్రియలు మిమ్ములను మహిమపరచలాగును మాకు కృప దయచేయండి. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను నీ కృపలో కాచి కాపాడమని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.